ప్రైజ్ ద లార్డ్. పాపం 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 అంటూ ఉంటారు. పాపం అంటే ఏంటి? అది అన్న వస్తువు చూపించడానికి. సరే, మీకు చిన్న ముక్కలో వివరిస్తా, మరి అంత అలా కాకుండా చిన్న ముక్కలో వివరిస్తా. రోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కడవే గదిలో నీచపు ఆలోచనలు చేస్తావే, అది పాపం. లేదా ఒక్కడవే ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫోన్లో ఏవేవో చూస్తావే, అది కూడా పాపం. లేదా ఎవరైనా రోడ్డు వెళ్తుండగా వాళ్ళని ఒక్కరి బుద్ధితో చెడు చూపు చూస్తావే, అది కూడా పాపం. పాపం అంటే వేరే లెవెల్లో ఏమి ఉండదు, కంటితో చూసినా అది పాపమే. వాటి నుంచి తప్పించుకోవడానికి దేవుడికి ప్రార్థన చేయాలి. అందరికీ తెలిసినంత వరకు అందరూ నీతిమంతులే, కానీ నిజానికి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. వీటి నుంచి తప్పించడానికి ప్రార్థన ఒకటే మార్గం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. దేవా, నా అప్పులు పోవాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలని కాదు, నాలో ఉన్న పాపని తొలగించు.